ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన భాగంలో మనము చదువుతున్నటువంటి పాఠ్య క్రమంలో దేవుని పేరులు అనేటువంటి నామంలో అనేటువంటి దాని గురించి ధ్యానిస్తుండగా మొదట 3 వీడియోస్లో దేవుడు యొక్క పేరుగా ఇవ్వబడినటువంటి ఎలోహిం అనేటువంటి హెబ్రీ భాషగా కలిగినటువంటి అర్థాన్ని, ఆయన సృష్టికర్త అనియు మరి బలవంతుడైన దేవుడనియు విషయాలను చూస్తూ, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమిని, ఆకాశమును, తర్వాత మనుషుడి కొరకు ఒక వేరైనటువంటి పరలోకమును సృష్టించిన విధానాన్ని గురించి గత 3 వీడియోస్లో మనము చూసాం. ఈరోజు ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. ఇక్కడ మొట్టమొదటిసారి దేవుడు అనేటువంటి నామమునకు తర్వాత యెహోవా అనేటువంటి నామం కూడా జతపరచబడి చెప్పబడి ఉంది. ఇక్కడ ఈ 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 25వ వచనం వరకు వాడబడినటువంటి దేవుడు అనగా ఎలోహిం అనేటువంటి మాత్రమే కాకుండా యెహోవా అనేటువంటి పదం కూడా దానికి జతపరచబడి, ఈ 2 పదాలు కలిసినటువంటివి, 2 నామములు కలిపినటువంటి విధంగా ఈ 2వ అధ్యాయంలో జరిగినటువంటి అనేక విషయాలలో ఇది వ్రాసినట్లుగా మనం గమనించగలుగుతాం. ఈ విధంగా దేవుడు ఈ విషయాన్ని ఇక్కడ వెల్లడిపరచుటలో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను అనుసారంగా వ్రాయబడినటువంటి ఈ గ్రంథంలో ఒకే గ్రంథకర్త అయినటువంటి మోషే పరిశుద్ధాత్మ యొక్క ఉపదేశం ద్వారా మొదటి అధ్యాయంలో ఆయన మాట్లాడినప్పుడు దేవుడు ఎలోహిం అనేటువంటి పేరు మాత్రమే వాడి, 2వ అధ్యాయంలో దేవుడు చేసినటువంటి అనేక విషయాలను గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడైన యెహోవా అనేటువంటి పేరును ఆయన ఉపయోగించున్నాడు. అనగా మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటి అంశాలకు, దేవుడు సృష్టించినటువంటి ఆ నామమునకు తగినటువంటి ఘనతకు, 2వ అధ్యాయంలో దేవుడు చేస్తున్న విషయాలకు తగినటువంటి ఆధారంగా ఉన్నటువంటి విషయాలకు తగిన విధంగా ఆ దేవుడైన యెహోవా అనే పేరు వాడబడినది. యెహోవా అనే మాటకు అర్థం నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి చూచినప్పుడు, దేవుడైన యెహోవా మోషేకు ప్రత్యక్షమైనప్పుడు దాని గురించినటువంటి మరింత వివరణ ఇవ్వబడింది. అది తర్వాత వీడియోలో మనం చూద్దాం. అయితే ఈరోజు మనం చూసేటువంటి భాగంలో ఈ దేవుడైన యెహోవా అనేటువంటి పేరు, దాని యొక్క ఆ నామమునకు కలిగినటువంటి ఆ విశిష్టత, దాని ద్వారా దేవుడు ఏమి మనతో మాట్లాడుతున్నాడనే విషయాలు మనం ఈ అధ్యాయంలో చదివినప్పుడు మనం గమనించగలుగుతాం. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఇక్కడ 7వ వచనంలో దేవుడైన తరువాత ఈ దీనిలో మనం చూసినప్పుడు ఈ రెండింటిలో కలిగిన వ్యత్యాసాన్ని ఈ 2 అధ్యాయాలలో మనం చూడగలిగినప్పుడు, ఎందుకు మోషే మొట్టమొదటి అధ్యాయంలో ఎలోహిం అనేటువంటి మాటను వాడి ఉన్నాడు, 2వ అధ్యాయంలో ఎలోహిం యాహ్వే అనేటువంటి మాటను వాడి ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం చూడగలిగితే, దేవుడు మనతో కలిగినటువంటి అనేకమైనటువంటి ఉద్దేశాలను మనం గమనించగలుగుతాం. మొట్టమొదటిసారిగా మనం చూసినప్పుడు ఈ 3 విషయాలను ఈ అధ్యాయంలో ఈ పేరుకు కలిగినటువంటి లేక ఈ నామమునకు కలిగినటువంటి విశిష్టతను మనం గమనించగలుగుతాం. 3 విషయాలలో అందులో మొట్టమొదటిగా 7వ వచనంలో ఉంది, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని వ్రాయబడినది. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు కూడా అనేక విషయాలను సృజించాడు. భూమి ఆకాశములను, తర్వాత సముద్రంలో ఉన్నటువంటి చేపలన్నిటినీ, తర్వాత 26, 27 వచనాలలో నరుడిని కూడా సృజించినట్లుగా మనం చదువుతాం. కానీ ఇక్కడ చూసినప్పుడు దేవుడు నరుని ఏ విధంగా నిర్మించాడో, ఆయన ఆ విధంగా చేయుటలో కలిగినటువంటి అనేక విషయాలలో విశిష్టత ఎలా ఉన్నదో కనుక మనం గమనించగలిగితే, ఈ మనిషిని నిర్మించుటలో కలిగినటువంటి విశిష్టత ఆ నామాన్ని ఉపయోగించుటలో కలిగినటువంటి అర్థాన్ని మనకు సూచించేదిగా కనబడుతున్నది. ఒకసారి కనుక మనం గమనించినట్లయితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిన.
ఆయనగా అది నేల క్రింది భాగంలో నుంచి ఆవిరిని ఉద్భవింపచేసి నేల తడినట్లుగా చేసి ఆ నేల మంటితో నరుని ఆకారమును నిర్మించి అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినని వ్రాయబడినది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఈ జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని వ్రాయబడినది, లేక సరైన విధంగా కనుక దాని యొక్క తరుజుమా చూసినట్లయితే జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినట్లుగా మనం చూడాలి. అది 1 కొరింథీ 15:45 కనుక మనం చూస్తే ఆ విధంగా వ్రాయబడినది. చూడవలసిన విషయాలు నేల మంటితో నరుని నిర్మించుట అనేటువంటిది మాత్రమే విశిష్టత కాకుండా అతని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయను. అంతకు మునుపు అతనిలో జీవం లేదు కనుక దేవుడు అతనిలో జీవాన్ని ఊదటం ద్వారా మనం చూడగలిగిన విషయం ఏంటంటే జీవించేటువంటి విధంగా నరుని యొక్క నాసికారంధ్రములలో దేవుడు వాయువును ఊది ఉన్నాడు. అది జీవవాయువు అని చెప్పబడి ఉన్నది, అనగా జీవింప చేయుటకు శక్తి కలిగినటువంటిది అని అర్థం. కొన్ని చోట్ల దేవుడు ఈ బ్రెత్ లేక వాయువు అనేటువంటిది లేక ఊపిరి అనేటువంటి మాటలు కూడా వాడాడు. అవి వాడినప్పుడు వాటిలో జీవం ఉన్నట్లుగా ఎక్కడైతే మనిషిలో చెప్పబడినదో ఆ విధమైనటువంటిది మనం గమనించం దేవుని యొక్క వాక్యంలో. కానీ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఆయన ఊదినటువంటి ఆ ఊపిరి లేక వాయువు ఆ మనిషికి జీవాన్ని తీసుకొచ్చింది. అందుచేత అది జీవించు ప్రాణి అని వ్రాయబడినది. మనిషిని నిర్మించుటలో తను స్వయంగా అతని నాసికారంధ్రములలో ఊదినటువంటి జీవవాయువును బట్టి అతనిలో ఉంచబడినటువంటి ఒక ఆత్మ అనేటువంటిది జీవింప చేయనటువంటిది మనిషిలో ఉంచబడినది. అనగా దేవుని ద్వారా ఊదబడినటువంటి వాయువును బట్టి మనిషి జీవించేటువంటి వాడిగా లేక జీవము కలిగిన వాడిగా చేయబడ్డాడు. దేవునిలో నుంచి వచ్చినటువంటి ఈ జీవవాయువులో లేక ఇక్కడ బహువచనంలో చూడాలి, ఇది హెబ్రీ భాషలో జీవవాయువులు అని వ్రాయబడినది, అనగా ప్రాణము ఆత్మ రెండు కూడా. తర్వాత కొన్ని భాగాలలో మనం దాన్ని తేటగా చూడవచ్చు. అతడు జీవించి ప్రాణి ఆయన వ్రాయబడినది, తర్వాత అతనిలో ఆత్మ ఉంచబడి ఉన్నది అనే విషయాన్ని కూడా మనం చూడగలుగుతాం దేవుని యొక్క వాక్యంలో. ప్రాణము ఆత్మ ఈ రెండూ కూడా దేవుడు ఊదినటువంటి వాయువు ద్వారా మనిషిలోనికి వచ్చాయి. అయితే ఈ ఆత్మ దేవుని యొక్క ఆత్మతోటి సంబంధం కలిగి దేవుని దృష్టిలో మనిషి జీవించువాడుగా గుర్తించబడే స్థితిలో ఉన్నాడు. అది విశేషమైనటువంటి విధంగా మనిషిని సృష్టించుటలో దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతమైన కార్యం. తర్వాత ఇంకా జీవము కలిగినటువంటి అనేకమైనవి ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ప్రాణం ఉన్నది, కానీ దేవుడితోటి సంబంధం కలిగి తర్వాత ఆయనతోటి మాట్లాడగలిగి లేక ఆయన దృష్టిలో జీవం కలిగినవిగా గుర్తించబడినటువంటి స్థితిలో అవేవీ లేవు. కేవలం ఒక మనిషి మాత్రమే ఉన్నాడు. అందుచేత ఇప్పుడు యెహోవా, దేవుడైన యెహోవా అనే మాట ఇక్కడ వాడబడటంలో కలిగిన అర్థం ఏమిటంటే ఆయన మనతోటి సంబంధంలోనికి తీసుకుని వచ్చేటువంటి వాడుగా ఆ దేవుడైన యెహోవా అనేటువంటి ఆ నామానికి అర్థమై ఉన్నది. ఆ విధంగా వాడబడటానికి మాత్రమే ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ విషయాన్ని చెప్పలేదు కనుక ఆయన పేరు అక్కడ జతపరచబడలేదు, ఆయన నామం అక్కడ లేదు. ఇక్కడ 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడైన యెహోవా అనే పేరు వాడబడుటలో మనిషిని సృష్టించుటలో ఆయన ఊదినటువంటి ఊపిరి ద్వారా ఈ జీవము కలిగినటువంటి ఆత్మగా లేక దేవుని యొక్క ఆత్మతోటి సంబంధం కలిగి ఉండగలిగేటువంటి స్థితిలోనికి దేవుని దృష్టిలో జీవింప చేయబడినటువంటి వాడుగా ఉండటానికి ఆ యెహోవా అనేటువంటి పేరు ఇక్కడ జతపరచబడింది. కొత్త నిబంధనలో కూడా చూడండి, మన ప్రభువు అక్కడ ఉన్నటువంటి తన శిష్యులతోనూ పరిసయ్యులతోనూ మాట్లాడుతున్నప్పుడు శరీరము నిష్ప్రయోజనము, ఆత్మ జీవింపు చేయను. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి ఏదైతే జీవవాయువును మనలో ఊది ఉన్నాడో అది ఆత్మ ప్రభావం ద్వారా మనలో ఊదబడి మనము దేవుని దృష్టిలో జీవించేటువంటి వారంగా ఎంచబడ్డాం. యెహోవా, దేవుడైన యెహోవా మొట్టమొదటిగా ఈ కార్యము జరిగించిన వాడుగా మనుషుల పక్షంగా సంబంధంలోనికి తీసుకుని రావటానికి ఆయన యొక్క సృష్టిలో వాడబడినటువంటి విధంగా
ఆయన నామానికి ఇక్కడ మనం గుర్తించాలి. తర్వాత ఇదే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే యోబు గ్రంథం 32వ అధ్యాయంలో నరులలో ఒక ఆత్మ ఉన్నది, అనగా దేవుడు మనలను సృష్టించినప్పుడు మనలో ఉంచబడినటువంటి ఆత్మ. తర్వాత 33వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయన నాలో ఒక ఆత్మ ఉన్నది, అది సర్వశక్తిని యొక్క ఊపిరి ద్వారా దానికి వివేచన కలుగునని చెప్తాడు. అనగా మనలో ఉంచబడినటువంటి సృష్టిలో దేవుడైన యెహోవా మనలో ఊదినటువంటి ఊపిరి ద్వారా మనిషి పొందినటువంటి ఆత్మను గురించి చెప్తున్నాడు. ఈ ఆత్మ యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఈ జీవింపు చేయుటకు శక్తి కలిగినదిగా ఉన్నది. తర్వాత 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపు చేయను. కనుక దేవుడు మనలో ఊదినటువంటి మనుషుని యొక్క ఆత్మ దేవుని దృష్టిలో మనిషి జీవించేటువంటి వాడుగా ఎంచబడటానికి కారణంగా చేయబడి, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోటి మనలో ఉంచబడినటువంటి ఆత్మ సంబంధం కలిగి ఉండేటువంటి విధంగా దేవుడు మనిషిని సృష్టించుట అనేటువంటిది చూసినప్పుడు అక్కడ వాడబడినటువంటి దేవుని యొక్క నామధేయం దేవుడైన యెహోవా. అది మొట్టమొదటిది, అది మనం గమనించాలి. తర్వాత రెండవది కనుక మనం చూసినట్లయితే ఈ దేవుడైన యెహోవా నరుని సృష్టించిన తరువాత రెండవ విషయంగా 15వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదోను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచును. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. మనం చూస్తున్నట్లు ఒకవేళ కనుక ఈ దేవుడు ఏదోను తోటను సృష్టించి నరుని ఆ ఏదోను తోటలో ఉంచి అతనికి ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఏమిటంటే దానిని సేద్యపరుస్తూ దానిని ఖాయమనేటువంటి బాధ్యతను అతనికి అప్పచెప్పాడు. తర్వాత దానితో పాటుగా ఒక ఆజ్ఞను కూడా ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏమిటంటే ఆ తోటలో ఉన్న వృక్షఫలములలో మంచి చెడు అనేటువంటి వృక్షఫలాన్ని అతడు తినకూడదు. కనుక ఈ దేవుడైన యెహోవా అనేటువంటి పేరు ఇక్కడ మనం చూసినప్పుడు ఈ విషయంలో మనిషికి తన సంబంధాన్ని తెలియపరిచే విధంగా అతనిలో ఉంచబడినటువంటి ఆత్మతో పాటుగా దేవుని విషయాలను అర్థం చేసుకొని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు దాని విషయాలను గ్రహించగలిగి అతనికి బాధ్యత అప్పచెప్పినప్పుడు అతడు అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో ఉంచబడటానికి తెలపబడినటువంటి నామము యెహోవా. తర్వాత అతనికి ఆజ్ఞ కూడా ఇచ్చాడు. అంటే నువ్వు ఈ చెట్టు యొక్క వృక్షఫలాన్ని నువ్వు తినవద్దు అనగా దేవుని యొక్క ప్రభుత్వాన్ని తెలియపరుస్తూ మనుషుల మీద అధికారం కలిగినటువంటి వాడిగా ఉంచడానికి గుర్తుగా చెప్పబడినటువంటి నామము దేవుడైన యెహోవా. సో ఇక్కడ రెండవ విషయంగా మనతో ఆయన సంబంధం కలిగి దేవుడైన యెహోవా మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి మనిషి యొక్క బాధ్యతను తెలియపరుస్తూ దేవుని యొక్క ప్రభుత్వాన్ని మనిషి మీద ఉంచుతూ తెలియపరుస్తూ సేద్యం చేయుట కాచుట అనేటువంటి బాధ్యతను, తర్వాత వృక్షఫలాన్ని తినకూడదు అనేటువంటి ఆజ్ఞను, ఆ రెండింటిని ఇవ్వగలిగటంలో ఆయన మనిషి పక్షంగా కలిగినటువంటి దేవుని యొక్క నైతికమైనటువంటి ప్రభుత్వాన్ని కూడా దేవుడైన యెహోవా అనేటువంటి నామము మనకు సూచించుతున్నది. తర్వాత మూడవ విషయంగా మనం చూసినట్లయితే 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి, తర్వాత 18వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. సో ఇది దేవుడి పక్షంగా మనిషికి కలిగినటువంటి ఆలోచన భాగంగా మనం చూస్తాం. మొట్టమొదట్లో ఆదామును సృష్టించిన తరువాత నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి, మంచిది కాదు వానికి సాటి అయిన సహాయం చేయుదునని అనుకొనెను. అంటే మనిషి యొక్క అవసరతలను గుర్తెరిగి మనిషితోటి సంబంధం కలిగి ఉండటం మాత్రమే కాకుండా, అతనికి బాధ్యతను అప్పచెప్పటం మాత్రమే కాకుండా, అతని మీద ప్రభుత్వం చేసేటువంటి దానికి గుర్తుగా అతనికి ఆజ్ఞలు ఇచ్చుట మాత్రమే కాకుండా, అతని కలిగిన అవసరతను గుర్తెరిగి దాని ప్రకారంగా మనిషి పక్షంగా వ్యవహరించేటువంటి దేవుడైన యెహోవా అనేటువంటి నామము గుర్తుగా ఉన్నది. చూడండి ఇక్కడ అందుచేత ఏం చేస్తున్నాడంటే 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి
అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చును. అప్పుడు ఆదాము ఇట్లనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన కనుక వారు నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమయ్యందురు. ఈ విధంగా మనం చూసినప్పుడు ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదనుకొని అతనికి సాటి అయిన సహాయం కొరకు హవ్వను నిర్మించుట అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. కనుక మనిషి యొక్క క్షేమాన్ని కోరి మనిషికి అవసరమైనటువంటి దానిని నిర్మించి అతనితో జతపరిచి అతని యొక్క అవసరతను తీర్చి అతనిని సంపూర్ణమైనటువంటి ఒక వ్యక్తిగా పూర్ణుడిగా చూసేటువంటి వాడిగా కూడా దేవుడైన యెహోవా పేరు ఉన్నది. సో ఈ విధంగా చేయటంలో భూమి మీద మనుషుని యొక్క ఉత్పత్తి క్రమం ఆరంభమైంది. కనుక దేవుడైన యెహోవా ఈ పేరులో కలిగినటువంటి అర్థంలో మూడవదిగా మనం చూసినప్పుడు భూమిని మనం ఫలించి భూమిలో విస్తరించి దేవుని పేరిట లేక దేవుడు మనిషిని సృష్టించుటలో కలిగిన ఉద్దేశానికి అవసరమైనటువంటి విధంగా దేవుడు మనిషి పక్షంగా వ్యవహరించేటువంటి వాడుగా దేవుడైన యెహోవా అనేటువంటి పేరు కలిగి ఉన్నది. సో ఈ మూడు విషయాలు ద్వారా దేవుడు ఆయన నామానికి కలిగినటువంటి విశిష్టతను మనకు తెలియజెప్తున్నాడు. కేవలం ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టికర్తగా మాత్రమే కాకుండా 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన మనతోటి సంబంధాన్ని నెలకొల్పేవాడుగాను, ఆ సంబంధం కలిగి ఉండగలగటానికి అవసరమైనటువంటి జీవవాయువును ఊది దానిలో ఉంచబడినటువంటి ఆత్మ ద్వారా మనం ఆయన దృష్టిలో జీవము కలిగిన వారంగా ఉండగలిగినట్లుగా చేసి, రెండవదిగా ఆయన యొక్క ప్రభుత్వాన్ని మనం గుర్తించగలిగేటట్టుగాను, ఆయన మనకు అప్పగప్పబడినటువంటి బాధ్యతను కూడా ఆయన మనకు చూపించేటువంటి వాడుగాను మనం చూస్తాం. మూడవదిగా మనిషిలో ఉన్నటువంటి మనిషి సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి చేరడానికి అతనిలో ఉన్నటువంటి కొరతగా ఉన్న సాటి అయిన సహాయాన్ని చేసి దానిని పూడ్చి మనిషిని సంపూర్ణంగా నిర్మించి ఆదాము హవ్వల కలయిక ద్వారా వారు భూమి మీద ఫలించి విస్తరించడం ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు, మనిషిని సృష్టించుటలో కలిగిన ఉద్దేశాలు బహిర్గతం కాగలిగేటట్లుగా చేయబడేటువంటి నామము దేవుడైన యెహోవా అనేటువంటిది అయినది. దీనిలో కలిగినటువంటి విశిష్టత మనం ఈ విధంగా చూడగలుగుతున్నాం. దేవుడు ఈ వాక్యమును మన కొరకే ఆశీర్వదించును గాక. మా జీవము కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మరి మీరు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని మా కొరకే ఆశీర్వదించి మరి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, తర్వాత దీనిలో ఉన్నటువంటి విశిష్టతను మేము గుర్తిరిగి ఆ అర్థాన్ని చేసుకుంటూ మీ అందరి మరింత నమ్మకంతో మమ్మల్ని సృష్టించుటలో కలిగినటువంటి మీ యొక్క తలంపు, తర్వాత మీ బాధ్యతను, మీ ఆజ్ఞలు గైకొనగలిగిన మనసును, మీరు మమ్మల్ని సంపూర్ణులుగా చేయటానికి మీరు చేసేటువంటి గొప్ప కార్యమును మేము గుర్తిరగలిగి ఆత్మ సంబంధంగా వీటి యొక్క విశిష్టతలు తెలుసుకొని ఆ దేవుడైన యెహోవా పేరుకు కలిగిన నామానికి ఘనత తీసుకొని రాగలిగేటట్లుగా చేయమని వేడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మా ప్రార్థన అప్పగించుతున్నాం తండ్రి. ఆమెన్.